చాలా దారుణంగా ఉందమ్మా. రోడ్లు మధ్యలో అంటే మెయింటెనెన్స్ కావాలి కదా. ఒక ఎమ్మెల్యే అనేది చేయాల్సింది ఏంటి, ఎక్కడ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్లు బాగున్నాయి, ఎక్కడ బాగాలేదు, ఎక్కడ వాటర్ వస్తున్నాయి, ఎక్కడ వాటర్ రావట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఉంది. అంటే గవర్నమెంట్కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఎమ్మెల్యేకి అధికారం ఉంటుంది. ఏంటి, ఎలా జరుగుతుంది, సరిగ్గా జరుగుతుందా లేదా, ఇంకా సరిగ్గా జరగాలంటే సమీక్షలు చేసుకోవాలి, వాళ్ళతో కూర్చోవాలి, అధికారులందరినీ కూర్చోబెట్టాలి, ఈ సమస్య ఉంది ఎట్లా సాల్వ్ చేస్తారని వాళ్ళతో చెప్పించుకోవాలి. లేదు నీకు సొంతగా తెలిస్తే నువ్వైనా వాళ్ళకి అధికారులకు చెప్పి చేయించుకోవాలి. అలాంటి అభిప్రాయాలు అసలు మా ఎమ్మెల్యేకి ఉండవు. ఒక్కసారి 5 ఏళ్ళకి ఒకసారి కనపడతాడు జనాలకి, అందరికీ కనపడేది ఎలక్షన్ టైంలోనే. ఆ తర్వాత మళ్ళీ కనపడ్డు. ఈలోపు ఏమన్నా పని చెప్పాలన్నా ఫోన్ లిఫ్ట్లు, ఫోన్ చేయటం అట్లాంటివి ఏముండదు. ప్లస్ ఉండేది కూడా ఇక్కడికి వచ్చాడు అనుకునే వెళ్ళిపోతాడు. అంటే రేపు మీరు విన్ అయితే ప్రజలకి ప్రతిరోజు టచ్లో ఉంటానని చెప్తున్నారా? నేను ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. నేను అందుకని మా ఆఫీస్ చూసుకోండి. మా ఆఫీస్ స్ట్రాంగ్గా గుడివాడలో 5 ఏళ్ల పాటు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా సరిపోయేటట్టుగా ఆఫీస్ కట్టుకున్నాం. గోడలు కట్టి చక్కగా నీట్గా వేసుకుని. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒకసారి చూసుకోండి. సింపుల్గా ఒక షెడ్ వేసాడు, దాంట్లో 4 తెరలు కట్టాడు, కూర్చొని వదిలిపోయాడు. అంటే రేపు పొద్దున్న లేపుకుని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది దానికి. మీకు అందరికీ తెలిసిపోతూ ఉంది, కానీ మీరు జర్నలిస్టుల కింద మీరు కూడా మాట్లాడలేరు విషయాలు ఇవి. సో నేనైతే స్పష్టంగా చెబుతున్నా, ఆయన సర్దుకుని వెళ్ళిపోవడానికి మిగతా అన్నిటితో పాటు ఆఫీస్ కూడా అయిపోయింది. ఆఫీస్ కూడా అలాగే చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఇక్కడ ఉండరు, మొత్తం అంతా హైదరాబాద్లో ఉంటారు. ఇతనే కాదు, ఇతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ అలాగే ఉంటారు. ప్రజలు ఎవరైనా రీచ్ అవ్వాలంటే సడన్గా కట్ అయిపోద్ది కనెక్షన్ వాళ్ళకి. మీకు ఎవరు దొరకరు, ఎవరు అవైలబుల్గా ఉండరు. ఆఫీస్కి వెళ్ళినా కానీ సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. ఈజీగా జనాలు తప్పించుకుంటారు. అతను నాకు చిన్నప్పుడే తెలుసు, ఎప్పటి నుంచోనే. అతని మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. పొద్దాకి అవైలబుల్గా ఉంటే మన ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇట్లాని. అందుకని దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. ఎలక్షన్ టైంలో మాత్రం వచ్చి జనాలందరికీ కనపడుతున్నట్టుగా షో వర్క్ చేస్తూ ఉంటాడు ఈ టైం అంతా. ఇప్పుడు ప్రజలతో వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం అడుగుతున్నారు సార్ మిమ్మల్ని, ఏం కావాలని అడుగుతున్నారు? వాళ్ళ కోరికలు చాలా చిన్నయమ్మా. మాకు రోడ్డు కావాలి, అన్నిటికంటే ప్రధానంగా వాడుకుంటానికి తాగటానికి మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు లేవా ఇక్కడ? ఏదండి మీకు ఇది పోల్కొండ గ్రామం. నేను ప్రతి ఊరు తిరిగాను. నందివాడ మండలం, గుడ్లవల్లేరు మండలం, రూరల్ మండలం, గుడివాడ టౌన్, ప్రతి ఇంటిని టచ్ చేశా. 65,000 పైగా ఇల్లు ప్రతి ఇంటికి ఇల్లు ఉంటారు. అంటే ఇప్పటివరకు లేకపోవడానికి కారణం ఏంటి సార్? ఏవి? మంచినీళ్ళు ఎప్పటి వరకు లేకపోవటం అనేది కాదు, ఇంతకు ముందు ఉండేవి. అవునా? సిస్టమ్ ఉందమ్మా. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళండి, మీకు చక్క ట్యాంకులు కనపడతాయి, అక్కడ ఫిల్టరింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది. చెరువులు ఉంటాయి చక్కగా, పెద్ద పెద్ద చెరువులు. కానీ ఫిల్టర్ బెడ్లు పాడైపోతాయి. ఫిల్టర్ బెడ్లు బాగు చేయించుకోవాలి ఎప్పుడప్పుడు. అంటే ఇప్పుడు ఇసుక ఉందమ్మా, వాటర్ ఏం చేస్తారు, దాంట్లో ఇసుక ద్వారా నిదానంగా కింద దిగుద్ది. ఆ ఇసుక కొన్ని రోజులకి ఏమవుతుంది, పాడైపోద్ది. ఇసుకన్నా మార్చాలి, లేదా సిస్టమ్ అన్నా మార్చుకోవాలి. కొన్ని రోజులు ఏం చేశారంటే అదే ఇసుకని తీసి బయట వేసి ఎండబెట్టి మళ్ళీ వేశారు. కొన్ని రోజులు అట్లా నడిచింది. ఈ 5 ఏళ్లలో పూర్తిగా మెయింటెనెన్స్ అనేది లేకుండా పోయింది. మెయింటెనెన్స్ లేకపోతే ఏ సిస్టమ్ అయినా పనిచేస్తుందా? మీరు గుర్తుపెట్టుకుని, ఒక కారుగా ఉన్నా, ఒక కార్ అయినా, ఒక బైక్ అయినా, అలాగే ఈ వాటర్ సిస్టమ్ అయినా కానీ మెయింటెనెన్స్ లేకపోతే పోతుంది. కృష్ణా డెల్టాలో ఇంత దారుణమైన నీళ్లు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి నీళ్ళు. మీకు వాళ్ళు వాడుకునే నీళ్ళు తెమ్మంటే ఎవరినైనా కానీ రోజు మీరు స్నానం చేసే నీళ్ళు తీసుకురండి అంటే గ్యారంటీగా చెప్తాను మీకు. మీరు వెళ్ళేటప్పుడు కూడా ఏ గ్రామమైనా కానీ పక్కన ఇంకో రూట్ ఉంటుంది. ఆ రూట్లో ఏ గ్రామమైనా అంతే ఉంటుంది. ఒకే ఒక గ్రామం, పక్క రూట్లో ఒక గ్రామంలో మాత్రం మంచి నీళ్ళు శుభ్రంగా కనపడతాయి. ఎందుకంటే అక్కడ నేను బోరు వేయించి నీళ్ళు తెప్పించాను వాళ్ళకి. చాలా కష్టమైంది. ఇక్కడంతా చెరువుల వల్ల పొల్యూట్ అయిపోయింది అనమాట. పొల్యూట్ అయిపోయినా కానీ ఆ కింద నుంచి నీళ్ళు తీసుకొచ్చేసరికి బాగా 1000 అడుగులు పైన వేయించాల్సి వచ్చింది. వేయించినా కానీ మంచి నీళ్ళు పడ్డాయి అక్కడ. సో వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఏ గ్రామం అయినా కానీ చూసుకోండి, గుడ్లవల్లేరు అయినా కానీ, రూరల్ అయినా కానీ ఆకుపచ్చ రంగులో నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఫిల్టర్ బెడ్లు పాడైపోయినాయి, అసలు ఫిల్టర్ అవ్వట్లేదు.
పైనంతా పట్టేసి ఉంటుంది కదా, ఫిల్టర్ కూడా అవుద్ది. ఇక ఇసుక కూడా పని చేయట్లేదు. అందుకని ఏం చేస్తానంటే డైరెక్ట్గా చెరువులోంచి పైకి ఎక్కిచ్చేసి నీళ్ళు వదిలేస్తాను. 1.5 month క్రితం మీ ఇంటర్వ్యూ చేద్దామని మేడంతో మాట్లాడినప్పుడు వాయిస్ చాలా వరకు పోయింది అంజలి, కొద్ది రోజులు ఆగుదా ఉన్నారు. ఇప్పుడు ఇంకా పోయింది మీ వాయిస్. రోజు పోతానే ఉందండి. జనవరి 18వ తారీఖున పోయింది. ఆ రోజు నుంచి ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నా కానీ మాట్లాడకుండా ఉండలేము. డాక్టర్స్ రెస్ట్ ఉండి రెస్ట్ తప్పితే ఇంక చేసేది ఏం లేదంటారు. నెక్స్ట్ గొంతుకి ఇవ్వలేను, బాడీకి ఇవ్వలేము. ఇప్పుడు అటు ఇటు కంటే. కానీ నిజానికి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాగలిగేంత డబ్బు నిజంగా సంపాదించారా మీరు అంతా? దానికి డబ్బు ఎందుకమ్మా, ప్రజల అభిమానంగా వాళ్ళు. ఆ విషయం మీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను, సార్ ప్రచారంలో ఉన్నారు. మీ ఇంటి నిండా మీ ఫ్రెండ్స్, మీ చుట్టాల కన్నా ఫ్రెండ్సే ఎక్కువ మంది ఉన్నారు. అంటే 40 ఏళ్ల నుంచి మీతో పాటు చదువుకుని స్కూలింగ్ నుంచి కాలేజ్ నుంచి చదువుకున్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీకు సపోర్ట్ చేయడం కోసం ఇన్ని రోజులుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా వదులుకుని అందరూ వచ్చేసారు. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చారు, మీకు ఇక్కడ మద్రాసులో ఉన్న వాళ్ళు వచ్చారు, గుంటూరులో ఉన్న వాళ్ళు వచ్చారు, ఇక్కడ చిన్నప్పటి నుంచి నాతో పాటు చదువుతున్న వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు చాలా వరకు వచ్చారు. ఇయర్స్ నుంచి అయితే అసలు పొంగాలుగా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తున్నారు కూడా సపోర్ట్ చేయటం. వాళ్ళు అలా కనపడి సపోర్ట్ చేస్తాం మీకు దీంట్లో అనేది. సో అభిమానం అయితే సంపాదించుకోగలిగాను. అందరితోనూ బాగా ఉండగలను. నాకు సహజంగా జాయింట్ ఫ్యామిలీలో పెరగటం వల్ల, మీకు చెప్పాను కదా, జాయింట్ ఫ్యామిలీలో పెరగటం వల్ల మాకు షేర్ చేసుకుంటాం బాగా అలవాటైంది. ఏదైనా షేర్ చేసుకుంటాం.